హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై వైల్డ్ లైఫ్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా పక్కన ఉన్న గంటను కూడా ఆన్లో పెట్టండి. వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఒక 3 ప్రొడక్ట్స్ అవి ఏ విధంగా ప్రాపర్గా ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి గురించి పూర్తి సమాచారం తెలుసుకుందాము. ఈ మూడింటి గురించి ఆల్రెడీ మన ఛానల్లో సపరేట్గా వీడియోస్ పూర్తి డీటెయిల్స్ తోటి చేయడం జరిగింది. అయితే వాటిని ప్రాపర్‌గా ఏ విధంగా స్ప్రే చేసుకోవాలని చాలామంది కొత్త రైతులకు అంటే ఫార్మింగ్‌లో కొత్తగా సాగు చేస్తున్నటువంటి లేదా ఈ ప్రొడక్ట్‌ని కొత్తగా స్ప్రే చేస్తున్నటువంటి రైతు సోదరులకు తెలియదు. వారి గురించి మాత్రమే ఈ వీడియో చేయడం జరుగుతుంది. ఆల్రెడీ దీన్ని స్ప్రే చేయడంలో ఎక్స్‌పీరియన్స్ ఉన్నవారు ఈ వీడియో చూడనవసరం లేదు. అందులో మొదటిది వచ్చేసి సింజెంటా కంపెనీకి చెందినటువంటి అలీకా అండి. ఈ అలీకాలో ఉన్నటువంటి టెక్నికల్స్ థయామిథాక్సిమ్ 12.6% అదేవిధంగా లాంబ్డా సైహాలోత్రిన్ ఉంటుంది. ఇది 9.5% జెడ్సీ ఫార్ములేషన్‌లో ఉంటుంది. దీన్ని ఎకరానికి వచ్చేసి 80 ఎంఎల్ చొప్పున స్ప్రే చేసుకోవాలి. దీని ధర మార్కెట్‌లో చూసినట్లయితే క్యాష్ రూపంలో అయితే రూ. 300కు ఇస్తారు. అదే కొద్దిగా అంటే కొంతమంది రైతులు ఖాతాలు పెడుతూ ఉంటారు కదా! వాళ్ళైతే ఎంఆర్‌పీ రేట్ వేయడం జరుగుతుంది. రూ. 373 ఉంది దీని యొక్క ఎంఆర్‌పీ. దీన్ని స్ప్రే చేసుకునేటప్పుడు ప్రాపర్‌గా మనము క్లాత్స్ గాని అంటే స్ప్రేయింగ్‌కు ఉపయోగించేటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా వేసుకోవాలి. లేదంటే మొత్తం ఇది బాడీ మీద ఎక్కడ పడినా గానీ మనకు మంట వస్తుంది. కళ్ళైతే విపరీతమైన మంటలు వస్తూ ఉంటాయి. కనీసం కాళ్ళకు అంటే అరిపాదాలకు, పాదాలకు తగిలినా గానీ మనం స్ప్రే స్ప్రే చేసేటప్పుడు దీని యొక్క ప్రభావం అనేది తీవ్రంగా ఉంటుంది. ఆ రోజు నైట్ అసలు నిద్రపోను కూడా పోరు మీరైతే. ఎందుకంటే ఆ రకంగా ఉంటుంది. దీనిలో ఉన్నటువంటి లాంబ్డా సైహాలోత్రిన్ ఆ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది. చర్మం మొత్తం మంట పెడుతుంది. అదేవిధంగా కళ్ళు కూడా మంట పెడుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా స్ప్రే చేయవలసినటువంటి మందు ఇది. తక్కువ ధర అయినా గానీ దీని పనితనం ఎక్కువగా ఉంటుంది. తెల్లదోమని, అదేవిధంగా పురుగులను అంటే లద్దె పురుగు జాతులను కంట్రోల్ చేస్తుంది. దాంతో పాటు మనుషులకు కూడా బాగా ఎఫెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. అంటే మంట పెడుతుంది. ఒళ్ళంతా మంట పెడుతుంది. ప్రాపర్‌గా క్లాత్స్ అంటే ప్రాపర్‌గా దుస్తులు ధరించి, అదేవిధంగా కళ్ళకు సేఫ్టీని వేసుకొని, వీలైతే హెల్మెట్ పెట్టుకొని, అదేవిధంగా గ్లౌస్ పెట్టుకొని స్ప్రే చేయండి. ఈ ఒక్క మందు వరకు మాత్రము ఈ విధమైనటువంటి చర్యలు తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్ పొందాను కాబట్టి చెప్తున్నాను. నేనే కాదు చాలామంది రైతు సోదరులు స్ప్రే చేసిన తర్వాత ఇదే చెప్తారు. అయితే మనం బ్యాటరీ పంప్ తోటి అంటే ఛార్జింగ్ పంప్ తోటి స్ప్రే చేసేటప్పుడు సాళ్ళ వెంట కిందికి పెట్టి స్ప్రే చేస్తూ ఉంటాం కాబట్టి దీని యొక్క మంట అనేది కాళ్ళకు మాత్రమే ఉంటుంది. అదే తైవాన్ లాంటి అంటే సన్నటి తుంపర్లతోటి పడేటువంటి పంపులతో స్ప్రే చేసినట్లయితే ఒళ్ళంతా పడుతుంది కాబట్టి అప్పుడు మనకు విపరీతమైన మంట వస్తూ ఉంటుంది. దీని తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎవిసెంట్ ఫ్రెండ్స్. సింజెంటా కంపెనీకి చెందినటువంటి ఎవిసెంటు. దీన్ని ఎకరానికొచ్చేసి 24 గ్రాముల చొప్పున స్ప్రే చేయాల్సి ఉంటుంది. దీని యొక్క ధర మార్కెట్‌లో ఇది 60 గ్రాములు గానీ, మార్కెట్‌లో వచ్చేసి రూ. 800గా ఇవ్వడం జరుగుతుంది వ్యాపారస్తులు. దీన్ని ఏ విధంగా స్ప్రే చేసుకోవాలి? దీన్ని సరైన పద్ధతిలో స్ప్రే చేయనట్లయితే మనం పెట్టినటువంటి డబ్బులు వృధా అయిపోతాయి ఫ్రెండ్స్. అంటే నేను చెప్పేదేందంటే దీనిలో ఉన్నటువంటి గ్రాన్యూల్స్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువ నీటిలో మాత్రమే పూర్తిగా కరుగుతాయి. అదే ఎక్కువ నీళ్ళలో డైల్యూషన్ చేయాలంటే అవి అసలు కరగవు ఫ్రెండ్స్. అందుకే నేను చెప్పేదేందంటే ఈ ఎఫిసెంట్ మందుని కొద్దిగా అంటే 24 గ్రాములు ఉంటుంది కదా! దాని ఒక చిన్న గ్లాసు లాంటిది గ్లాసులో తీసుకొని మీకు ఫీల్డ్‌లో అంటే చేను దగ్గర మీరు ఆల్రెడీ ఒక కొలత డబ్బా పెట్టుకొని ఉంటారు కనుక దానిలో ఒక గ్లాస్ తీసుకోండి. ఆ గ్లాసులో ఎవిసెంట్‌ని 24 గ్రాములు పోయండి. పోసిన తర్వాత ఒక ఇంజెక్షన్ చేస్తాం కదా! మనము 2.5 ఎంఎల్ గాని, 10 ఎంఎల్ గాని కేవలం 24 గ్రాములకు 10 ఎంఎల్. 10 ఎంఎల్ మోతాదు ఏ విధంగా తెలియదు మీకు అనుకుంటే ఒక ఇంజెక్షన్ ఉంటుంది సిరంజి. ఆ సిరంజి నన్ను పట్టుకొచ్చి వాటర్ తీసుకొని ఒక 10 ఎంఎల్ గ్లాసులో అంటే ఈ ఎవిసెంట్‌లో పోసి దాన్ని పూర్తిగా కరగదీయండి. అప్పుడు మాత్రమే మళ్ళీ ఎక్కువ వాటర్‌లో డైల్యూషన్ చేయండి. అలాగైతేనే మనకు దీని పనితనం అనేది మెరుగ్గా ఉంటుంది. ఇది అత్యంత ప్రభావవంతమైనటువంటి మందు. లబ్ధ పురుగులను వెంటనే చంపివేస్తుంది. దీనిలో ఎమామిక్టిన్ బెంజోయేటు 5.5% దీనిలో ఎమామిక్టిన్ బెంజోయేటు 5% ఉంటుంది. ప్లస్ లూఫెన్యూరాను 40%లో ఉంటుంది. ఇది సిస్టమిక్ యాక్షన్‌ని కలిగి ఉంటుంది. వెంటనే మనకు దీని యొక్క రిజల్ట్ కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొడక్ట్ వచ్చేసి 05234 ఇదైనా కానీ 319 అయినా కానీ 13045 గానీ వీటిలలో అంటే
వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ ఏవైతే ఉంటాయో వీటిని మనము ఒక సపరేట్ డబ్బాలో కలుపుకోవాలి. ఎప్పుడు స్ప్రే చేసినా గానీ దీని ఎటువంటి పురుగు మందు గానీ, ఎటువంటి ఇన్సెక్టిసైడ్‌లో గానీ కలిపి స్ప్రే చేయకండి. దీన్నొక సెపరేట్‌గా ఒక డబ్బాలో కలిపి తర్వాత ట్యాంకులో అంటే స్ప్రే చేసేటువంటి ట్యాంక్ ఏదైతే ఉందో దానిలో కలిపి మాత్రమే పోయండి. అంటే మీరు స్ప్రే చేసే తెగులు మందైనా గానీ, లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కాకుండా చేసేటువంటి మందైనా గానీ, అదేవిధంగా కీటకనాశినీలు అంటే ఇన్సెక్టిసైడ్స్‌లో గానీ, దేనిలోనైనా గానీ సెపరేట్‌గా కలపండి. దీన్నొక సెపరేట్‌గా దీనంటే దీనే కాదు నేను చెప్పినటువంటి ప్రొడక్ట్స్ అంటే 319, 13/045, 28/28, 05234 ఇటువంటి వాటిని అంటే వాటర్ సాల్యుబుల్ ఫోలియర్ స్ప్రేకి ఉపయోగించేటువంటి వాటిని ఒక సెపరేట్‌గా కలుపుకోండి. అలా అయితేనే అది పూర్తిగా డైల్యూషన్ అవుతుంది. లేకుంటే మీరు పురుగు మందులుగా ఏ మందులు కలిపినా గానీ ఇది అడుగున ఉంటుంది. అది పైన తేలుతుంది. ఈ విధమైనటువంటి స్ప్రేలు చేసుకోండి. ఇది మాకు తెలుసు అనుకున్న వారు చూడాల్సిన అవసరం లేదని ముందే చెప్పాను. కొత్త వారి కోసం మాత్రమే చెప్తున్నాను. అంటే ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ లేని వారి కోసం మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థాంక్ యూ.